హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 27th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి పార్లమెంటు 2 బిల్స్ని ఆమోదం తెలుపుతూ వార్తల్లో ఉంది. ఫస్ట్ది పార్లమెంట్ పాసెస్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 అనమాట. సో ఇది ఏ దాన్ని అమెండ్ చేస్తుంది అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో మనకి డిసాస్టర్లో ఇది చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ పాసెస్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024. దేన్ని రీప్లేస్ చేస్తూ అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దాంతోపాటు ద బాయిలర్స్ బిల్ 2024. బాయిలర్స్ బిల్ 2024ని కూడా పాస్ చేసింది. సో బాయిలర్స్ అనేది మనకి ఏ లిస్టు పరిధిలోకి వస్తుందని మనకి ఎగ్జామ్లో రావచ్చు. కన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇది మనకి సెంటర్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది కదా. సో బాయిలర్స్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇది ఏ దాన్ని రీప్లేస్ చేస్తుంది అంటే బాయిలర్స్ యాక్ట్ 1923. సో ఇవి మనకి పాత చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి స్టేట్మెంట్ బేస్లో వస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో బాయిలర్స్ యాక్ట్ 1923, అదే డిసాస్టర్ మేనేజ్మెంట్ అయితే 2005. దాంతోపాటు ఈ బాయిలర్స్ యాక్ట్ కొత్త బిల్లులో మనకి ఒక 35 న్యూ క్లాస్ని ఇంకా 36 అపీల్ని కూడా యాడ్ చేసారు అనమాట. సో ఈ రెండు కొత్తవి అనమాట. 35 ఏమో న్యూ క్లాస్, 36 ఏమో కొత్త అపీల్. ఈ రెండింటిని ఈ బాయిలర్స్ బిల్లో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా మనకి జయా భట్టాచార్య గారిని అపాయింట్ చేశారు మనకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు. సో జయా భట్టాచార్య మనకి ఇండో అమెరికన్ అనమాట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా జయా భట్టాచార్య. నెక్స్ట్ మనకి ఇండియా డెవలప్స్ ఫస్ట్ ఇండిజియస్ ఎంఆర్ఐ మిషన్ అనమాట. సో మనకి ఎంఆర్ఐ స్కానింగ్ అంటాం కదా. సో ఇండియా సొంతంగా ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ని ఫస్ట్ టైం డెవలప్ చేసింది. దీని యొక్క ట్రయల్స్ కోసం అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే మనకి ఎయిమ్స్. సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో దీన్ని ట్రయల్స్ కోసం ఇన్స్టాల్ చేశారు. ఇండియా డెవలప్స్ ఫస్ట్ ఇండిజియస్ ఎంఆర్ఐ మిషన్ టు బీ ఇన్స్టాల్డ్ ఎట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ ట్రయల్స్ కోసం పెట్టారు. పిఎం మోడీ. సో పిఎం మోడీ గారు మనకి ఏంటి అంటే సౌగత్ సే మోడీ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఇదేంటి అంటే మనకి ఇప్పుడు మనకి రంజాన్ వస్తుంది కదా. సో రంజాన్ అనేది అందరూ ముస్లిమ్స్ జరుపుకోవాలి. సో పేద ధనికం అనే తేడా లేకుండా జరుపుకోవాలి అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. సౌగత్ ఏ మోడీ క్యాంపెయిన్ అనమాట. ఇదేంటి అంటే టు డిస్ట్రిబ్యూట్ స్పెషల్ కిట్స్ టు 32 lakh అండర్ ప్రివిలేజ్డ్ ముస్లిమ్స్ అనమాట. సో ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి 32 lakh స్పెషల్ కిట్స్ అనేవి పంపిణీ చేస్తారు రంజాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఒక బుక్ వార్తల్లో ఉంది, రిపిల్స్ ఆఫ్ చేంజ్ జెండర్ ట్రాన్స్ఫార్మేటివ్ రూరల్ వాష్ స్టోరీస్ అనమాట. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి అయిన సిఆర్ పాటిల్ గారు లాంచ్ చేశారు. రిపిల్స్ ఆఫ్ చేంజ్ జెండర్ ట్రాన్స్ఫార్మేటివ్ రూరల్ వాష్ స్టోరీస్. నెక్స్ట్ మనకి మనకి కవర్ పేజ్ అంటాం కదా. సో ఒక కవర్ పేజ్ అనమాట, ఒక టెంపుల్ యొక్క కవర్ పేజ్. సో మదంతేశ్వర సిద్ధి వినాయక టెంపుల్ కేరళలో ఉంటుంది ఈ టెంపుల్. ఆ టెంపుల్ యొక్క కవర్ పేజ్ అనేది రిలీజ్ చేశారు. దాని పేరు ఏంటి అంటే నమో గణప. సో మనకి ఈ బుక్ కంటే ఈ టెంపుల్ ఎక్కడుంది అనేది మనకి ఇంపార్టెంట్. మదంతేశ్వర సిద్ధి వినాయక టెంపుల్ కేరళ. సో మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. నేమ్ వచ్చేసి నమో గణప. సో మనకి శ్రీరామనవమి వస్తుంది కదా. సో April 6th రోజు, ఆ రోజు మనకి పిఎం మోడీ గారు రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ని ఇనాగరేట్ చేయబోతున్నారు. సో కొత్త పంబన్ బ్రిడ్జ్ అనమాట. సో మనకి 1970sలో అట్లా ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఉంది కదా, అది కాదు, ఇప్పుడు న్యూగా పంబన్ బ్రిడ్జ్ కట్టారు కదా. సో దాన్ని శ్రీరామనవమి రోజు మనకి April 6th రోజు పిఎం మోడీ గారు ఇనాగరేట్ చేయబోతున్నారు. సో ఇది కనెక్ట్స్ ఇండియన్ మెయిన్ల్యాండ్ టు రామేశ్వరం ఐలాండ్, ఇది కనెక్ట్ చేస్తుంది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట. దీన్ని మనకి 531 crores తోటి దీన్ని నిర్మించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించారు. 2.078 kilometers ఇది పొడవు అనమాట. నెక్స్ట్ మనకి గుజరాత్. సో మనకి మొన్ననే చూసాం కదా, ఉత్తరాఖండ్ మనకి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు పరిచిన
ఫస్ట్ స్టేట్గా నిలిచింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే గోవా ఉంది, ఉమ్మడి పౌరస్మృతి బిల్లుని అమలు చేసినట్టు. తర్వాత అయితే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ తర్వాత మనకి గుజరాత్. సో గుజరాత్ కూడా అదే బాటలో అనమాట. గుజరాత్ టు బికమ్ సెకండ్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూసీసీ ఆఫ్టర్ ఉత్తరాఖండ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఉత్తరాఖండ్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్న గుజరాత్ అనమాట. సో దానిపైన విధి విధానాల కోసం ఒక కమిటీని అపాయింట్ చేసింది గుజరాత్ గవర్నమెంట్. దానికి హెడ్గా మనకి రంజన్ ప్రకాష్ దేశాయ్ గారిని అపాయింట్ చేశారు. సో ఏ కమిటీ ఫార్మ్డ్, హెడ్ ఎవరు అంటే రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు. సో నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, అదొక రిపోర్ట్ని రిలీజ్ చేసింది, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే సో లైక్ మనకి ప్రొటెక్షన్ అనమాట. సో మనకి ఇన్సూరెన్సెస్ కానీ అలా ఉంటాయి కదా, అది అనమాట. సో 2024 to 2026 అనమాట. ఈ కాలంలో ఎలా ఉంది ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే, ఇండియా సోషల్ కవరేజ్ అనేది డబుల్ అయింది అనమాట. సో 2021లో మనకి 24.4% సోషల్ కవరేజ్ ఉంటే అది 2024లో 28.8%కి చేరింది అనమాట. సో 24.4% నుంచి 28.8%కి సోషల్ పర్సంటేజ్ అనేది పెరిగింది అనమాట. అంటే సోషల్ ప్రొటెక్షన్ లైక్ ఇన్సూరెన్సెస్ కానీ అవి ఉంటాయి కదా, అది. సో ఐఎల్ఓ చెప్పింది ఇంపార్టెంట్. మనకి ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది టైస్ విత్ సిఎస్కే. సో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా గుజరాత్ టైటన్స్కి అఫీషియల్ బ్యాంకింగ్ పార్ట్నర్గా నిలిచింది అనమాట. సో అఫీషియల్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఆఫ్ సిఎస్కే అండ్ గుజరాత్ టైటన్స్ ఎవరు అంటే ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ మనకి ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ మనకి అమన్ జోర్దాన్లో జరిగింది. అందులో మన ఇండియన్ ప్లేయర్ అయిన సునీల్ కుమార్ గారికి బ్రోన్స్ వచ్చింది. సునీల్ కుమార్ వోన్ బ్రోన్స్ ఇన్ ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ అట్ అమన్ జోర్దాన్. నెక్స్ట్ మనకి ఒక తమిళ్ యాక్టర్ అనమాట. తమిళ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ మనోజ్ భారతీ రాజా గారు పాస్డ్ అవే. నెక్స్ట్ మనకి డిఆర్డిఓ టెస్ట్ VLSRSAM. సో వెరీ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. నేవీ కోసం తయారు చేసిన ఒక మిసైల్ని డిఆర్డిఓ ప్రయోగించింది. ఎక్కడ అంటే మనకి చాందీపూర్ ఐలాండ్స్, ఒడిస్సా. సో మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి కదా, ఈ VLSRM అనేది ఏంటి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. నేవీ కోసం దీన్ని డెవలప్ చేశారు డిఆర్డిఓ వాళ్ళు. నెక్స్ట్ మనకి లోక్సభ. సో లోక్సభ మనకి త్రిభువన్ షాకారి యూనివర్సిటీ బిల్కి కూడా ఆమోదం తెలిపింది. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్. గుజరాత్లో దీన్ని పెట్టబోతున్నారు. ఎక్కడ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్, ఈ క్యాంపస్లో దీన్ని పెట్టబోతున్నారు. సో త్రిభువన్ షాకారి యూనివర్సిటీ బిల్ గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్లో దీన్ని పెడుతున్నారు. అసలు త్రిభువన్ అనేవాళ్ళు ఎవరు అంటే సో మనకి అమూల్ ఫౌండర్ ఉంటారు కదా, ఆ పర్సన్ అనమాట. త్రిభువన్ షాకారి యూనివర్సిటీ బిల్. ఇదేంటి అంటే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ మనకి తెలంగాణలో నేతన్న భరోసా కింద ఏటా 24,000 ఇవ్వబోతుంది అని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. దాంతోపాటు టెస్క్ షోరూమ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మనం నిన్ననే చూసాం కదా, సో మనకి ఏపీ గవర్నమెంట్ జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ని తీసుకొస్తుంది అని చెప్పేసి దానికి ఏం పేరు పెట్టబోతున్నారు అంటే మార్గదర్శి బంగారు కుటుంబం లేదా జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ అనమాట. నెక్స్ట్ మనకి అజింక్య రహానే అనే పర్సన్ ఐపీఎల్లో 3 టీమ్స్కి కెప్టెన్గా వ్యవహరిస్తూ రికార్డ్ అనమాట. అజింక్య రహానే బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు క్యాప్టెన్ ఫర్ 3 డిఫరెంట్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ 2025. ఐపీఎల్ 2025లో 3 డిఫరెంట్ టీమ్స్కి ఒక్కరే క్యాప్టెన్ అనమాట. సో అదెవరు అంటే అజింక్య రహానే గారు. సో మనకి జమిలీ ఎన్నికల పైన ఒక జేపీసీని అపాయింట్ చేశారు కదా 30 మెంబర్స్ తోటి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. దాని టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేశారు. మనకి జేపీసీకి చైర్మన్గా ఎవరున్నారు అంటే వీపీ చౌదరి గారు.
జేపీసీలో సార్ మనకి 30 మంది ఉంటారు కదా, సో లోక్సభ ఇంకా రాజ్యసభ మెంబర్స్. దీనికి చైర్మన్గా ఎవరు అంటే విపి చౌదరి గారు. జేపీసీ ఒక టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ అయింది జమిలీ ఎన్నికలు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సో మనకి 2015లో దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇంకా మీడియం టర్మ్ గోల్డ్ డిపాజిట్స్ అనేవి ఇంకా ఉండవు. ఓన్లీ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. 1 to 3 years ఏవైతే షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఉంటాయో అవి మాత్రమే కంటిన్యూ అవుతాయి. బట్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్స్ అనేవి ఇంకా స్టాప్ అయిపోతున్నాయి. ఎప్పటి నుంచి అంటే March 26 నుంచి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అంటే September 15, 2015లో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్ అనేది 2025 వరకు ఎన్ని అవుట్లెట్స్ని ఓపెన్ చేసింది అంటే 15,057 అవుట్లెట్స్ అనేవి ఓపెన్ అయినాయి అని చెప్పింది అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2008లో స్టార్ట్ చేశారు. కానీ మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఎక్కువ ప్రచారం అనేది వార్తల్లోకి తీసుకొచ్చారు అనమాట. ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన 2025 February 28 వరకు 15,057 అవుట్లెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో మనకి తెలంగాణకి చెందిన ఒక బ్రాండ్ బియ్యం అనమాట, తెలంగాణ భారత్ బియ్యం. అవి ఏంటి అంటే MTU 1010 బ్రాండ్ బియ్యాన్ని మనం ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. 8 lakh tons బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. రీజనల్లో తెలంగాణ బియ్యం రీసెంట్గా ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తూ వార్తలో ఉంది అంటే ఫిలిప్పీన్స్. ఆ బ్రాండ్ పేరు ఏంటి అంటే MTU 1010 బ్రాండ్ అనమాట. 8 lakh tonsని ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మనకి యూదయ్, సో మనకి ఆధార్ ఉంటుంది కదా యూదయ్ ఇంకా IIT హైదరాబాద్ కలిసి ఏంటి అంటే SDకి బెంచ్ మార్కింగ్ ఛాలెంజ్ని లాంచ్ చేశారు. బయోమెట్రిక్ అనమాట, బయోమెట్రిక్ SDK బెంచ్ మార్కింగ్ ఛాలెంజ్ అనమాట. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఫర్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ అథెంటికేషన్ కోసం ఈ ఛాలెంజ్ని లాంచ్ చేశారు యూదయ్ ఇంకా IIT హైదరాబాద్ వాళ్ళు. నెక్స్ట్ మనకి ఒక స్కీము 5 years కంప్లీషన్తో వార్తల్లో ఉంది. NTTM నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ 2020లో లాంచ్ చేశారు. 5 years కంప్లీట్ అయింది. సో బడ్జెట్ అలొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ స్కీమ్కి 1,480 crores నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనకి 3rd సెషన్ ఆఫ్ ఇండియా ఉగాండా జాయింట్ ట్రేడ్ కమిటీ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది 25th ఇంకా 26th మార్చ్ రోజు. సో 3rd సెషన్ ఆఫ్ ఇండియా యుగాండా జాయింట్ ట్రేడ్ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది 25th నుంచి 26th మార్చ్ వరకు. నెక్స్ట్ మనకి ఒక ఒప్పందం వార్తలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, యూనిసెఫ్ ఇంకా యువాహ ఈ మూడిటి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అదేంటి అంటే SOI స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అనేది సైన్ చేశారు. ఎందుకంటే టు ఎంపవర్ రూరల్ ఉమెన్. సో రూరల్ ఉమెన్ని ప్రోత్సహించడానికి స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, యూనిసెఫ్ ఇంకా యువాహ్ ఈ మూడిటి మధ్య ఒప్పందం కుదిరింది. సో వాళ్ళకి SHG సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఇనిషియేటివ్ అనమాట. సో మనకి ఇప్పుడు June 21 రోజు యోగా డేగా జరుపుకుంటాం. సో దాంట్లో భాగంగానే డిఫరెంట్ ప్లేసెస్లో యోగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో మనకి నిన్ననే ఒకటి చూసాం. దాంట్లో భాగంగానే ఇంకొకటి స్పెషల్ యోగా ఈవెంట్ అట్ 11,562 feetలో యోగా సెలబ్రేషన్స్ అనమాట. లేహ్ లడాఖ్లో ఈ సెలబ్రేషన్స్ అనమాట. ఎవరు నిర్వహించారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవారిక్పా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో ఇది పనిచేస్తుంది. 11,562 feet హైట్లో ఈ సెలబ్రేషన్స్ అనేవి నిర్వహించింది. నెక్స్ట్ మనకి మనం ఒక 1 week బ్యాక్ అనుకుంటా మనకి NHRC సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది కదా, అది షార్ట్ ఫిలిం కాంపిటీషన్ నిర్వహించి విన్నర్స్ని అనౌన్స్ చేస్తుంది కదా. సో అందులో భాగంగా 7 winners అవార్డ్స్ అనేవి ఇచ్చింది అనమాట. సో ఎంతమంది అనేది ఇంపార్టెంట్, వాళ్ళ పేర్లు అనేవి మనకు అంత ఇంపార్టెంట్ ఉండదు. NHRC ప్రజెంట్ 7 winners షార్ట్ ఫిలిం అవార్డ్స్. ఏ ఇయర్కి గాను అంటే 2024 ఇయర్కి గాను. సో ఆన్ హ్యూమన్ రైట్స్ కాంపిటీషన్ ఇన్ 2024.
ఇది చాలా ఇంపార్టెంట్. సెపెక్ టాక్రో వరల్డ్ కప్. సో ఇది మనకి చూసాం, మనం జస్ట్ ఎక్కడ జరుగుతుందో ఇండియా హోస్ట్ చేస్తుందని చూసాం, బట్ ఎవరు విన్ అయ్యారో చూడలేదు కదా, దాని గురించి చూద్దాం. సెపెక్ టాక్రో వరల్డ్ కప్ 2025 పాట్నా బీహార్. సో ఇండియా హోస్ట్ చేస్తుంది, పాట్నాలో జరుగుతుంది ఇది. ఇందులో మన ఇండియా గోల్డ్ని విన్ అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా గోల్డ్ వచ్చింది. మెన్స్ రేగు టీం వాళ్ళు గోల్డ్ని తీసుకొచ్చారు. ఈ సెపెక్ టాక్రో వరల్డ్ కప్ అనేది ఏంటి అంటే, ఇది సో లైక్ హ్యాండ్స్ యూజ్ చేయదు, లైక్ కాళ్ళతో కానీ హెడ్తో కానీ ఆ బాల్ని కిక్ చేయాలి అనమాట. సో దీన్ని అందుకే కిక్ వాలీబాల్ అని కూడా అంటారు. సో మనకి హ్యాండ్స్ మాత్రం యూజ్ చేయరు దీనికి. ఇది మనకి 20 నుంచి 25 మార్చ్ వరకు జరిగింది. 21 కంట్రీస్ ఈ సెపెక్ టాక్రో వరల్డ్ కప్లో పార్టిసిపేట్స్గా ఉన్నాయి. ఇండియా గోల్డ్ విన్ అయింది. మెన్స్ రేగు టీం ఎక్కడ జరిగింది అంటే పాట్నా బీహార్లో జరిగింది. ఇండియా ఫస్ట్ టైం హోస్ట్ చేసింది. ఇండియా గోల్డ్ని కూడా గెలుచుకుంది. ఇది మనం చూసాము ఎబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్, కాకపోతే కొంచెం స్టార్టింగ్ ఉందని చెప్పి రాసుకున్నాను. ఎబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్ అనేది ఎవరు విన్ అయ్యారు అంటే మాసాకి కషివారా జపనీస్ మ్యాథమెటిషియన్ అనమాట. మాసాకి కషివారా ఎబెల్ ప్రైజ్ అనమాట. సో మ్యాథమెటిక్స్లో నోబెల్ ఏదైనా ఉంది అంటే అది ఎబెల్ ప్రైజ్. మాసాకి కషివారా జపనీస్ మ్యాథమెటిషియన్. అసలు ఎందుకోసం ఈ అవార్డు అంటే తను చేసిన కాంట్రిబ్యూషన్ ఆల్జిబ్రిక్ అనాలిసిస్, రిప్రజెంటేషన్ థియరీ, ఇంకా డి మాడ్యూల్స్. సో వీటికి గాను ఏబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అసలు ఈ ఏబెల్ ప్రైజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2002లో స్టార్ట్ అయింది. ఫస్ట్ విన్నర్ మనకి ఎప్పుడు అంటే జీన్ సీరీ 2003లో వచ్చింది. ఇందులో మనకి ప్రైజ్ మనీ కనుక చూసుకున్నట్టయితే 7.5 మిలియన్ క్రోనర్. నెక్స్ట్ మనకి ఇండియా ర్యాంక్డ్ సెకండ్ ప్లేస్ ఇన్ టీ ఎక్స్పోర్ట్స్. సో టీ ఎక్స్పోర్ట్స్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ కెన్యా, సెకండ్ ఇండియా. ఎవరిని డిఫీట్ చేసి అంటే శ్రీలంక ఉండే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో, ఇప్పుడు ఇండియా వచ్చింది అనమాట సెకండ్ ప్లేస్కి. ఫస్ట్ కెన్యా, సెకండ్ ఇండియా ఇన్ టీ ఎక్స్పోర్ట్స్. 2024లో ఇండియా 254 మిలియన్ కేజెస్ ఆఫ్ టీని ఎక్స్పోర్ట్ చేసింది. మనకి టీ బోర్డ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి కదా, కోల్కతాలో టీ బోర్డు ఉంది. హైయెస్ట్ ఏ స్టేట్స్ ఉత్పత్తి చేస్తున్నాయి టీని అంటే అస్సాం ఫస్ట్, సెకండ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మనకి తెలంగాణకి సంబంధించిన టాస్క్. సో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది కదా, 2014లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఇది మనకి సిస్కో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. యూత్కి స్కిల్ డెవలప్మెంట్, సో స్కిల్ డెవలప్మెంట్ అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ నేవీ లాంచెస్ 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ అనమాట. ఐఎన్ఎస్ నిస్తార్ ఇంకా ఐఎన్ఎస్ నిపున్. సో మనకి వైజాగ్లో దీన్ని లాంచ్ చేశారు. ఈ 2 వెజల్స్ అనమాట. సో 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ నిపున్ వైజాగ్లో వీటిని లాంచ్ చేశారు. సో మనకి బ్లాక్ సీ ఒప్పందం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యుక్రెయిన్ అండ్ రష్యా మధ్య. యుఎస్ దీంట్లో మీడియేటర్గా వ్యవహరిస్తుంది అనమాట. సో మనకి బ్లాక్ సీ, నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న దేశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ఏ ఉన్నాయి అంటే యుక్రెయిన్, రష్యా మనకి ఆల్రెడీ తెలుసు. సో నల్ల సముద్రం అనగానే ఈ 2 గుర్తొస్తాయి. సో ఇంకొక 4 గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది కదా. తుర్కియే, బల్జీరియా, రొమానియా, జార్జియా. ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. సో బ్లాక్ సీ అగ్రిమెంట్ అనేది జరిగింది యుక్రెయిన్ ఇంకా రష్యా మధ్య. సో ఇది ఫ్రెండ్స్ మన 27th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.